గురుగారు, లక్ష్మీదేవి సముద్ర గర్భంలో జన్మించింది కాబట్టి, సముద్రంలో దొరికే ఈ రాళ్ళ ఉప్పును నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే కనుక లక్ష్మీ కటాక్షం ఉంటుంది. డబ్బు బాధలనేవి ఉండవు అని కొంతమంది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఇక ఇదంతా ఎంతవరకు నిజమంటారు? సముద్రపు గర్భం నుండి లక్ష్మీదేవి మాత్రమే కాదు, హ్మ్. హాలాహలం కూడా ఉద్భవించింది. హ్మ్. మరి అప్పుడేమంటారు? అవును. సో లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి అని కాదు. అది వేరే సబ్జెక్టు, ఇది వేరే సబ్జెక్టు. రాళ్ళ ఉప్పులో ఏమిటంటే నెగటివ్ వైబ్రేషన్స్ని విరిచేసే గుణం ఉంటుంది. హుహు. ఉప్పులో విరిచేసే గుణం ఉంటుంది. ఇప్పుడు దేంట్లోనైనా మీరు ఉప్పు కలపండి, దాని గుణం మారిపోతుంది. చప్పటి నీళ్ళలో ఉప్పు కలిపారనుకోండి, నీళ్ళు ఉప్పు ఉప్పు అయిపోతాయి, దాని రుచి గుణం మారిపోయింది కదా. హ్మ్. అలాగే మీరు దేంట్లో ఉప్పు కలిపినా కూడా దాంట్లో మార్పు వచ్చేస్తుంది. అంటే ఇదివరకు ఉన్న తత్వంలో మార్పు వచ్చేసింది, అది విరగటం అన్నమాట. ఉప్పులో కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది దృష్టికి సంబంధించి వీటికి సంబంధించి ఆ దృష్టిని తీసేయటానికి ఉప్పును వాడతారు. అవును. చిన్నపిల్లలు కూడా ఊరికి ఏడుస్తూ ఉంటే హ్మ్. మన ఇంట్లో బామ్మలు కానీ తాతయ్యలు కానీ వీళ్ళంతా ఎవరైనా దిష్టి తీసేయండి అంటారు. దిష్టి తీసేయటం ఏంటి? రాళ్ళ ఉప్పును పిడికడు పట్టుకొని 2 ఎండుమిరపకాయలు పట్టుకొని సవ్యంగా కొన్నిసార్లు అపసవ్యంగా కొన్నిసార్లు తిప్పేసి హ్మ్. వాటిని నిప్పుల్లో వేసేస్తారు. అవును. అది పటపటపట అని శబ్దం వచ్చి అవన్నీ పేలిపోతాయి. మనకు సర్ప్రైజింగ్లీ ఏడ్చే పిల్లలు వీళ్ళంతా కూడా ఏడుపు మానేస్తారు. ఈ చప్పుడు విని కాదు, మానేస్తారు అంతే. కొంచెం ప్రశాంతంగా నిద్రపోతారు. అంటే తెలిసిన పెద్దవాళ్ళంటే కావాలని చేస్తున్నారు అనుకోవచ్చు, పిల్లలు వాళ్ళకేం తెలియదు కదా. బట్ వాళ్ళలో కూడా ప్రశాంతత వచ్చేస్తుంది. అవును. సో ఈ ప్రశాంతతని దూరం చేసేటటువంటి వైబ్రేషన్స్ దీంట్లో విరిచేయబడతాయి ఉప్పుతో. అట్లా ఉప్పుకి ఆ సామర్థ్యం ఉంది చాలా వాటిల్లో. అంటే నేను చెప్పేది మళ్ళీ పొడి ఉప్పు కాదు, సముద్రపు ఉప్పు, రాళ్ళ ఉప్పు, నల్ల ఉప్పు, హుహు. దాన్ని వాడాలి ఇటువంటి ప్రయోగాలన్నిటి కూడా. ఎక్కడైనా కూడా మనకు ఆయుర్వేద షాపుల్లో ఈ ఉప్పు కావాలంటే దొరుకుతుంది. దీన్ని సైంధవ లవణం అని కూడా అంటారు. హుహు. రాళ్ళుప్పుని. సముద్ర ఉప్పు ఆహా! రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది. సో రాళ్ళ ఉప్పుకి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి మనము ఉప్పు మనం స్నానం చేసుకునేటప్పుడు కూడా నీళ్ళల్లో కొంత ఉప్పు వేసినట్టయితే ఆ నీళ్ళతో మనం స్నానం చేయటం వల్ల మన లోపల ఉండేటటువంటి నెగటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా కొంచెం పోతాయి. హ్మ్. చిన్న చిన్న గాయాలు ఉంటే కూడా తగ్గుతాయి. విషాన్ని విరిచేసే గుణము సముద్రంలో ఉంది. ఎందుకంటే సముద్రంలో ఉప్పుతో కూడిన నీరు ఉంది కాబట్టి ఎవరికైనా కొన్ని రకాల విషాలు ఏవైనా ప్రాకి ఉంటే వాటిని అది సమర్థవంతంగా తీసేస్తుంది. కొన్ని కీటకాలు కుట్టిన దగ్గర ఉప్పు కనుక పెడితే కూడా వాళ్ళకి చల్లగా ఉంటుంది, నెమ్మదిగా విషాన్ని హరిస్తుంది. అన్ని కీటకాలు కాదు, కొన్ని సందర్భాలలో. సో ఇట్లా ఉప్పుకు విషాన్ని విరిచేసే గుణం ఉంది కాబట్టి మన ఒంటి లోపల కానీ పైన కానీ నెగటివ్ వైబ్రేషన్స్ కానీ ఇంకా ఏవైనా మనకి అశాంతిని కలగచేసే విషయాలు ఉంటే ఆ ఉప్పు కలిపిన నీళ్ళతో స్నానం చేయటం వలన ఇవన్నీ కూడా విరిచేయబడతాయి. కొంచెం మనసులో ప్రశాంతత ఇవన్నీ ఏర్పడతాయి. ఎప్పుడో ఒకసారి చేయాల్సిన విషయాలు ఇవి, ప్రతిరోజు చేయవలసిన విషయాలు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి.